ఈ భూమి మీదకి యేసయ్య అడుగుపెట్టినప్పుడు ఈ భూమి మీద 33.5 సంవత్సరం పాటు యేసయ్య జీవించిన విధానాల్లో ఆయన కనపరిచినది దీనత్వమే. అందుకొరకే ఆ దీనత్వాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేకపోయాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు? తండ్రి అయిన దేవుడు యేసయ్యను బట్టి అంత ఆనందించేటువంటి రీతిగా ఆయన ఏం చేశాడు అనంటే తన దీనత్వాన్ని కనపరిచాడు. లోకము పాపము చేత పట్టబడి నరకానికి సమీపమవుతున్నటువంటి వేళ ఆ లోకములో ఉన్నటువంటి ప్రజలని రక్షించుట కొరకై ఎవరు వెళ్తారు అనంటే ఆయనలో ఒక భాగమై ఉన్నటువంటి క్రీస్తు, ఇదిగో నేనున్నాను. అక్కడికి వెళ్ళేది గణపరచబడ్డానిక, పొగడ్తలతో నింపబడ్డానిక అనంటే అనేకుల కొరకై, అవమానం పొందుట కొరకై. ఈ భూమి మీదకి వస్తే ఆయన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పరలోకంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ పరిశుద్ధులతో, దేవదూతలతో కొనియాడబడుతున్నాడు, పరిశుద్ధుడు 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 అని. కానీ భూమి మీదకి వస్తే అలాంటి ఘనత, అలాంటి పొగడ్త, అలాంటి ఆరాధన ఆయనకు వచ్చిద్దా? పొరపాటును కూడా రాదు. ఇప్పుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనంటే అనేక మందితో ద్వేషించబడుట కొరకై, అనేక మందితో దూషించబడుట కొరకై, అనేక మందితో నిర్లక్ష్యపరచబడుట కొరకై తాను మహిమను వదిలి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు తన దీనత్వాన్ని కనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.